సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలో 99 రోజుల పాటు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా శానిటేషన్, రోడ్డు భద్రత, భవన నిర్మాణ అనుమతులు, అలాగే విద్య, పిల్లల భద్రత, వ్యవసాయం, మహిళా భద్రత, మహిళా ఆర్థిక వికాసం, అలాగే పిల్లల భద్రత, డ్రగ్స్ నిర్మూలన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, లక్షలాది, అలాగే మున్సిపల్ కమిషనర్ హనుమంతారెడ్డి పాల్గొన్నారు. ఒక ఫోటోగ్రాఫ్ కొంచెం ఫ్లెక్సీ కింద పెట్టాను, ఫ్లెక్సీ కింద పెట్టాను. సార్ నేను అనే ముందు మీ పేర్లు చదువుకోవాల్సి ఉంటుందండి. తర్వాత నేను ఏదైతే చదువుతున్నానో దాన్ని అనుసరించాలి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి జూన్ 12, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మణ నా వంతుగా సూర్యాపేట మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సేవలో క్వాలిటీగా మున్సిపాలిటీ పరంగా కావచ్చు, ఇతర శాఖల పరంగా కింద పోవడానికి ఈ ప్రత్యేకంగా ప్రణాళిక మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ప్రాపర్ కోఆర్డినేషన్తో స్టెప్ బై స్టెప్ మేనర్లో మీరు కోఆపరేట్ చేసుకుంటూ ముందు పోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశ ఉన్నది. దీంట్లో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో టైం టు టైం ఆఫీసర్స్ కూడా ప్రయారిటీగా స్పందించి ముందు తీసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. రెండో ముఖ్యమైన అంశం దీంట్లో ఈ 99 రోజు ప్రణాళికలో ఉన్నది వైద్య హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశాలు. దాని తర్వాత వచ్చిన ఇంకొక ముఖ్య అంశం అంటే అరైవల్ అని పేరిట రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ సంబంధించిన అంశాలు మీకు సాధారణంగా అవగాహన ఉన్న అంశాలే. చాలామంది ప్రమాదాలకు గురి అవుతారు, కొంతమంది ప్రాణాలు. అదేవిధంగా వాహనదారులకి అవగాహన కల్పిస్తూ దీని మీద అలైవ్ అని పేరిట పోలీస్ శాఖ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ శాఖ కావచ్చు, ఇతర శాఖల సమన్వయంతో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ఆ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దాని తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్, ప్రజలు బాగుపడడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలకు సంబంధించి అమలు చేసే క్రమంలో అది ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కావచ్చు, హౌసింగ్ శాఖ పరంగా కావచ్చు, ఈ అన్ని స్కీమ్లు సంబంధించిన, అదేవిధంగా వ్యవసాయ శాఖ కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి స్కీమ్స్ కావచ్చు, ఇట్లా అన్ని స్కీమ్ల గురించి ప్రజలకి అవగాహన తీసుకోవడం, ఇంకా వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయడం, అది నెక్స్ట్ అంశం. తర్వాత వచ్చిన 5వ అంశం దీంట్లో పిల్లల భద్రత, అదేవిధంగా డ్రగ్ నిర్మూలన. ఎందుకంటే సాధారణంగా మనం చూసిన విషయాల్లో చిన్నపిల్లల నుంచి తీసుకుంటే అడలసెంట్ ఏజ్ గ్రూప్ వరకు కూడా పిల్లలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి దాని పరంగా అన్ని విషయాలు అమల్లో కావచ్చు. ఎక్కడైతే ఈ డ్రగ్స్ సంబంధించిన సమస్య అది మనకు కనిపిస్తాం, దానికి అరకట్టు చేయడానికి అందరి సమన్వయంతో, అందరి పార్టిసిపేషన్తో దీనికి మనం కంట్రోల్ చేయడానికి ఇది చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ అండ్ సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్. దాని తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్, 6వ ఆస్పెక్ట్ వ్యవసాయం సంబంధించిన అంశాల గురించి కూడా ప్రత్యేకంగా అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, ఇతర ఉన్నతంగా సూర్యాపేట జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం సంబంధించిన అభివృద్ధి కోసం వివిధ అంశాలు ఆ వారంలో డిస్కస్ చేయడం జరుగుతున్నది. 7వ అంశం విద్య.
ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలుపెట్టి ఉన్నత స్థాయి విద్యలు ఇంజనీరింగ్లు, మెడికల్ కాలేజెస్, డిగ్రీలు కాలేజెస్, వాటికి సంబంధించి ఉన్న అంశాల గురించి ప్రత్యేకమైన ప్రణాళికతో ఆ వారోత్సవం పట్టణ ప్రజలందరికీ ఏర్పడాలనుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకమైనటువంటి 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ప్రోగ్రామ్కి ఈరోజు ఒక కిక్ స్టార్ట్ లాంటి ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది సూర్యాపేటలో. సో మన దీంట్లో భాగంగా మనకి మెయిన్గా గవర్నమెంట్ అనేది ఒక 10 రకాల స్కీమ్స్ లాగా అది 99 రోజుల ప్రణాళికను డివైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి స్కీమ్ అనేది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో జరుగుతున్నటువంటిది. సో ఇదే ఎందుకు అంటే ఇమీడియట్గా ఫస్ట్ ప్రజల్లో ఒక చైతన్యం, ప్రజల్లో ఒక మార్పు కనబడాలి అంటే పరిసరాల పరిశుభ్రత అనేది మేజర్ క్లియరెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్. దాంట్లో పర్టికులర్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వచ్చేసి మార్చి 6 నుండి మార్చి 15 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత అండ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫైల్స్ క్లియరెన్స్ అనే ఇష్యూస్ ఆ సబ్జెక్ట్స్ పైన మాకు పర్టికులర్గా ఉంది. దీంతో పాటు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటంటే ఈ గత 2 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఉద్దేశం అనేది మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ అదే ఫోకస్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని వ్యాపించాలి, మంచిని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేసుకొని విజయవంతంగా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్గా 48 సూర్యాపేటలో 48 వార్డులలో కూడా శానిటేషన్ కార్యక్రమాలు ఆల్రెడీ మొదలయ్యాయి. సో దీంట్లో ముఖ్యంగా పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి వార్డులో మనకి వార్డు కౌన్సిలర్ కొత్తగా వచ్చిన వాళ్ళు అందుబాటులో ఉన్నారు. వాళ్ళ దృష్టికి సమస్యలు తీసుకొచ్చి మా మున్సిపాలిటీ తరఫున ప్రతి వార్డులో ఒక వార్డుకి 6 మంది సిబ్బంది ఉంటున్నారు. వాళ్ళతో పాటు వార్డు ఆఫీసర్ ఉంటున్నారు. ఒక 3 వార్డులకు సంబంధించి జవాన్ ఉంటున్నారు. సో మీ వార్డులో ఇష్యూస్ ఇమీడియట్గా వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మ్యాక్సిమం సొల్యూషన్ దొరుకుతుంది. అక్కడికి కూడా వాళ్ళ దగ్గర ఇంకా సొల్యూషన్ దొరకలేదు అంటే మా వరకు చైర్మన్ గారి వరకు, మా వరకు వైస్ చైర్మన్ గారి దృష్టికి తీసుకురావచ్చు. మా లెవెల్లో మా పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూను సాల్వ్ చేస్తామని ఈ విధంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రారంభించుకున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. మన సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో 99 కార్య ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ముఖ్యంగా పారిశుద్ధ్యం, ఆఫీస్ ఫైల్స్ క్లియరెన్స్ గురించి ముఖ్యంగా ఉంది. మనకు పారిశుద్ధ్యం విషయంలో మన కమిషనర్ గారు, మన వైస్ చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్లు అందరి సహకారం, మున్సిపాలిటీ సిబ్బంది సహకారంతో మనం పారిశుద్ధ్యంగా ఉంచుకుందాం సూర్యాపేటను 99 రోజులు. ఓకే అండి, థ్యాంక్ యూ.